వెల్కమ్ టు ఆల్ కాంపిటేటివ్ వాళ్ళ అలీ. ఫ్రెండ్స్, ఈరోజు మనకు రైల్వే నుండి ఒక కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆ నోటిఫికేషన్ గురించి మనము ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. వీడియో ఎండ్ దాకా చూడండి, అప్పుడే మీకు ఈ నోటిఫికేషన్ గురించి క్లియర్గా అర్థమవుతుంది. దాంతోపాటు ఎవరైనా ఇంకా మన ఛానల్ని లైక్ చేయలేదు, సబ్స్క్రైబ్ చేసేలేదంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసే ఈ వీడియోని చూసుకోండి. ఈస్ట్ కోస్ట్ రైల్వే నుండి మనకు రిక్రూట్మెంట్ రావడం జరిగింది. మనకు ఈ నోటిఫికేషన్ వచ్చేసి అపెండిక్స్ నోటిఫికేషన్ రావడం జరిగింది 2026-27కి. చూసుకోండి, నోటిఫికేషన్ ఎప్పుడు విడుదలైందంటే మనకు షార్ట్ నోటీస్ 21 ఆగస్ట్ విడుదలైంది. మనం ఎప్పటి నుండి అప్లై చేయొచ్చు అంటే చూసుకోండి, ఓపెనింగ్ డేట్ అండ్ టైమ్ ఆఫ్ ది ఆన్లైన్ అప్లికేషన్ విల్ బి స్టార్ట్ 26th ఆగస్ట్ నుండి. మనకు నిన్నటి నుండి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. అండ్ క్లోజింగ్ డేట్ వచ్చేసి మనకు 15th సెప్టెంబర్ వరకు మనకు టైం ఉంది. మనకు 5 రోజులు 20 రోజులు మనకు 20 days టైం ఉండడం జరిగింది. ఆ లోపల మనము ఈ అప్లికేషన్కి ఫిల్అప్ చేసుకోవచ్చు. ప్లీజ్ రీడ్ ఆల్ ఇన్స్ట్రక్షన్ ఇన్ దిస్ నోటిఫికేషన్ కేర్ఫుల్ అండ్ ఎన్ష్యూర్ యూ మీట్ ది ఎలిజిబిలిటీ క్రైటీరియా బిఫోర్ ఫిల్లింగ్ ది ఆన్లైన్ అప్లికేషన్. చూసుకోండి, మనము ఈ నోటిఫికేషన్కి అప్లై చేసే ముందు మనం ఈ నోటిఫికేషన్ గురించి తెలుసుకోవడం ఇంపార్టెంట్. అందుకే ఈ నోటిఫికేషన్ గురించి నేను డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎవరైనా ఇంకా మన ఛానల్లో వాట్సాప్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాలేకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, కామెంట్ సెక్షన్లో మళ్ళీ లింక్స్ ఉంటాయి, వెళ్ళి జాయిన్ అవ్వండి. ఎందుకంటే మీరు జాయిన్ అయితే ఇలాంటి పీడిఎఫ్, ఇలాంటి మంచి అప్డేట్స్ నేను తొందరలో దాంట్లో పోస్ట్ చేస్తా. చూసుకోండి, అప్లికేషన్ విల్ బి సబ్మిటెడ్ ఆన్లైన్ ఓన్లీ. మనం దీనికి మనము ఆన్లైన్ మోడ్లో అప్లై చేయాలి. ఈ వెబ్సైట్ మరి వీళ్ళు ఇచ్చారు కదా, www.rrcbbs.org.in అని. దీంట్లో మనము అప్లై చేయాల్సి ఉంటుంది. చూసుకోండి, ఈస్ట్ కోస్ట్ రైల్వే ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ది ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ ఫ్రమ్ ది ఎంగేజ్మెంట్ యాజ్ ఏ యాక్టివ్ అపెరెంటిస్ అగెన్స్ట్ 1599 వేకెన్సీస్. మనకు దాదాపుగా 1600 వేకెన్సీస్ ఉండడం జరిగింది. అట్ ది వేరియస్ డివిజన్ వర్క్షాప్స్ అండర్ ది జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ఏ ఈస్ట్ కోస్ట్ రైల్వే ఇయర్ 2026 మనకు నోటిఫికేషన్ విడుదలైంది. మనం ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి. దీనికి మనకు 1600 వేకెన్సీస్ ఉండడం జరిగింది. ఏజ్ క్రైటీరియా చూసుకుంటే యాజ్ పర్ దీనికి ఎప్పుడు క్యాలిక్యులేట్ చేస్తారంటే 15th సెప్టెంబర్ 2026 లోపల మీకు ఈ ఏజ్ వచ్చి ఉండాలి. చూసుకుంటే ఏజ్ లిమిట్ చూసుకుంటే ఎవరైతే 18 years to 24 years మధ్యలో ఉన్నారో వీళ్ళు అప్లై చేయొచ్చు. ఎవరైతే 15 years to 24 years మధ్యలో ఉన్నారో 15 to 24 years మధ్యలో ఉన్నారో వీళ్ళు ఈ నోటిఫికేషన్కి అప్లై చేయొచ్చు. మీరు అప్రెంటిస్గా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసి మీకు షార్ట్ లిస్ట్ చేసి మీరు ఉద్యోగం మరి సాధించవచ్చు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 5 years ఉంటుంది. మీరు ఎస్సీ ఎస్టీ వాళ్ళు 29 years దాకా అప్లై చేయొచ్చు, ఎస్సీ ఎస్టీ వాళ్ళు. అలాగే ఓబీసీ వాళ్ళు అయితే 3 years అంటే 26 years వరకు 27 years వరకు మీరు ఓబీసీ వాళ్ళు అప్లై చేయొచ్చు. ఎవరితో ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉన్నా, లేకుంటే పర్సన్స్ విత్ డిసేబిలిటీస్ ఎవరైనా ఉన్నా వీళ్ళు 10 years వీళ్ళకు ఎక్స్ట్రా ఏజ్ రిలాక్సేషన్ మరి ఉండడం జరుగుతుంది. ఫ్రెండ్స్, చూసుకోండి, దీనికి అప్లికేషన్ ఫీజు మరి చాలా తక్కువ, ఓన్లీ 100 rupees మనకు అప్లికేషన్ ఉంది. ఇది మరి ఓన్లీ ఓబీసీ వాళ్ళకు అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు మాత్రమే 100 rupees ఉంది. ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్రాఫ్ట్స్ ఉన్నారో, తర్వాత ఉమెన్స్ ఉన్నారో వీళ్ళకు అప్లికేషన్ ఫీజు అంటూ ఏం లేదు. వీళ్ళు జస్ట్ ఫామ్ ఫిల్అప్ చేసి అప్లై చేయడమే. మీరు ఎలా అప్లై చేయాలంటే ఇక్కడ చూసుకోండి, ఏదైతే వీళ్ళు అఫీషియల్గా వెబ్సైట్ ఇచ్చారో ఈ వెబ్సైట్లో మాత్రమే మనము అప్లై చేయాల్సి ఉంటుంది. www.rrcbbs.org.in మాత్రమే మనము అప్లై చేయాల్సి ఉంటుంది. మనం పేమెంట్ మరి ఫోన్పే ద్వారా కానీ మరి చేయొచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్. చూసుకోండి ఫ్రెండ్స్, అప్లికేషన్ ఫీజు చాలా 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 తక్కువ ఉంది. ఎవరికైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ ఉంటే, మీరు ఏజ్ ఎలిజిబిలిటీ అండ్ ఎడ్యుకేషన్ ఎలిజిబిలిటీ ఉంటే మీరు ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్కి అప్లై చేయడానికి
ట్రై చేయండి. చూసుకొని మనకు మెకానికల్ డిపార్ట్మెంట్ నుండి, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుండి ఇక్కడ డీటెయిల్గా వీళ్ళు వేకెన్సీస్ ఇచ్చారు. నేను ఈ వేకెన్సీస్ మీకు మన వాట్సాప్ ఛానల్ అండ్ టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తా. ఇంకా ఎవరైనా జాయిన్ కాలేకపోతే వెళ్ళి జాయిన్ అయిపోండి. తర్వాత ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుండి, తర్వాత ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుండి ఎలక్ట్రీషియన్ అని, వైర్మ్యాన్ అని, ఎలక్ట్రానిక్స్ మెకానిక్ అని, లాబొరేటరీ టెక్నీషియన్ అని చాలా పోస్టులు ఉన్నాయి. తర్వాత మనకు చూసుకుంటే ఇంజనీర్స్ డిపార్ట్మెంట్లో S&T డిపార్ట్మెంట్ మరి మనకు ఉంది. తర్వాత ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఉంది. తర్వాత మెడికల్ డిపార్ట్మెంట్ ఉంది. మెకానికల్ డిపార్ట్మెంట్ ఉంది. తర్వాత ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ చాలా డివిజన్లో మనకు సంబల్పూర్ డివిజను, తర్వాత మనకు చాలా డివిజన్స్లో మనకు వేకెన్సీస్ విడుదల చేస్తున్నారు. మనకు ఈ ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ వచ్చేసి మనకి ఎక్కడ వస్తుందంటే ఒడిస్సాలో భువనేశ్వర్ దగ్గర వస్తుంది. అక్కడ మనము వెళ్ళి అప్రెంటిస్ చేయాల్సి వస్తుంది. మీరు ఏ జోన్లో వేకెన్సీ పెడితే ఆ జోన్లో వెళ్ళి మీరు చేయాల్సి ఉంటుంది. ఇది చాలా మంచి అవకాశం ఫ్రెండ్స్. ఇలాంటి మంచి అవకాశాలు రైల్వేస్ మనకు ఈస్ట్ కోస్ట్లో 1600 పోస్టులు విడుదల చేసింది. చాలా మంచి అవకాశము. తర్వాత చూసుకుంటే మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే అప్లికేషన్స్ మస్ట్ హ్యావ్ పాస్డ్ ప్రిస్క్రైబ్డ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ యాజ్ ది డేట్ ఆఫ్ ది ఇష్యూ ఆఫ్ ది నోటిఫికేషన్. ఏదైతే వీళ్ళు నోటిఫికేషన్లో ఇష్యూ చేసిన ఏదైతే డేట్స్ ఉన్నాయో ఆ లోపల మన ఏదైతే వాళ్ళు ఎడ్యుకేషన్ ఇచ్చారో ఇంటర్ కానీ 10th కానీ ITI కానీ మనం ఏమి చేసి ఉండాలి, కంప్లీట్ చేసి ఉంటే మనం ఈ నోటిఫికేషన్కి అప్లై అవుతాం. ఇప్పుడు నాది ఇంకా 10th జరుగుతుంది, ఇంకా నేను ఇప్పుడు ITI చదువుతాను, నేను అప్లికేబుల్ అవుతానేమి ఈ నోటిఫికేషన్ కంటే నువ్వు అప్లై కాదు. తర్వాత నువ్వు హయ్యర్ స్టడీస్ ఏమైనా ఉంటే, తర్వాత నువ్వు ఇంజనీరింగ్ కానీ డిప్లొమా కానీ చేసి ఉంటే నోటిఫికేషన్కి అప్లై అవుతుంటే అప్లై మరి కాదు. చూసుకుంటే ద అప్లికేషన్స్ మస్ట్ హ్యావ్ పాస్డ్ మెట్రికులేషన్. మీరు 10th క్లాస్ ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. అది మరి 50% అగ్రిగేట్తో ఉండాలి. ఎంత 50%తో అగ్రిగేట్ ఉండాలి. ఒకవేళ మీరు ఇంటర్ పాస్ అయినా మరి ఎలిజిబుల్. దాంతోపాటు మీకు 10th ఇంటర్తో పాటు ITI సర్టిఫికేట్ రిలివెంట్ ట్రేడ్లో మీకు ఉంటే మీరు ఎలిజిబుల్. చూసుకుని ఒకరికి డౌట్ రావచ్చు, బ్రో నేను 10th కంప్లీట్ చేసి నేను జస్ట్ ITI కంప్లీట్ చేసిన, నేను ఇంటర్ చదవలేదు బ్రో అంటే నువ్వు మరి ఎలిజిబుల్. ఎవరైతే 10th కంప్లీట్ చేసి ITI చేస్తున్నారో వీళ్ళు మరి ఎలిజిబుల్. వీళ్ళకు ఇక్కడ టెక్నికల్ క్వాలిఫికేషన్ కింద మనకు పోస్టులు ఇవ్వడం జరిగింది. ఫిట్టర్ అని, వెల్డర్ అని, టర్నర్ అని, మెకానిస్ట్ అని, ఎలక్ట్రీషియన్ అని, కార్పెంటర్ అని, పెయింటర్ అని, మెకానిక్ డీజిల్ అని, సెక్రటరీ అసిస్టెంట్ అని, బ్లాక్ స్మిత్ కానీ, డ్రిల్లర్ కానీ, బ్రిడ్జ్ రికాక్టర్ అని, షీట్ మెటల్ వర్కర్ అని, ఎలక్ట్రానిక్స్ మెకానిక్ అని, ఎలక్ట్రానిక్స్ మెకానిక్ TMO అని, వైర్ మ్యాన్, ఎలక్ట్రీషియన్, మెకానిక్ రిఫ్రిజిరేషన్ AC అని, ప్లంబర్ అని, డ్రాస్మాన్ అని, మెకానికల్ అని, కంప్యూటర్ ఆపరేటర్ అని, ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ అని, లైబ్రరీ టెక్నీషియన్ అని, సరాంగ్ అని, అది చాలా మనకు పోస్టులు ఉండడం జరిగింది. చూసుకోండి ఫ్రెండ్స్, మీకు ఈ నోటిఫికేషన్కి మీరు 11 months మీరు అప్రెంటిస్ చేస్తే మీకు ఏం బెనిఫిట్ అంటే మీకు వీళ్ళు శాలరీ ఇస్తారు. ఏమిస్తారు వీళ్ళు మీకు శాలరీ ఇవ్వడం జరుగుతుంది. ఆ శాలరీతో పాటు మీకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ మీరు కానీ గ్రూప్ డి RRB ఏదైతే గ్రూప్ డి మనకు ఎగ్జామ్ జరుగుతుందో ఆ ఎగ్జామ్లో మీరు సర్టిఫికేట్ పెట్టుకుంటే మీకు 20% రిజర్వేషన్ ఉంటుంది. అంటే చాలా చాలా మంచి అవకాశం. మన ఏదైతే గ్రూప్ డి రిజల్ట్స్ వచ్చాయో ఆ గ్రూప్ డిలో రిజల్ట్స్ చాలామంది అప్రెంటిస్ చేసిన వాళ్ళే క్వాలిఫై అయినారు. ఎందుకంటే 20% అంటే ఆషామాషి కాదు కదండి. మొత్తం వేకెన్సీలో 20% మీకు రిజర్వేషన్లో ఉండి మీకు ప్రియారిటీ ఇచ్చి మీకు నోటిఫికేషన్ ద్వారా అప్రెంటిస్ నోటిఫికేషన్ చూసి మీకు ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది. చూసుకొని నా చిన్న రిక్వెస్ట్ ఏమంటే ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వీళ్ళు ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి. SC ST వాళ్ళకు అప్లికేషన్ ఫీజు అంటూ ఏం లేదు. తర్వాత మనకు OBC వాళ్ళకు అండ్ EWS వాళ్ళకు చూసుకుంటే జస్ట్ 100 రూపీస్ ఉంది. మీరు మొబైల్ ఫోన్లోనే అప్లై చేసుకోవచ్చు. మొబైల్ ఫోన్లోనే ఎలా అప్లై చేసుకోవాలంటే చూసుకోండి, ఏదో వీళ్ళు www.rrcbsrge ఏదైతే వీళ్ళ వెబ్సైట్ ఇచ్చారో ఆ వెబ్సైట్ ద్వారా మనము మన మొబైల్ ఫోన్లోనే అప్లై చేసుకోవచ్చు. చూసుకోండి ఫ్రెండ్స్. ఇంకోటి ఏమంటే మన టెలిగ్రామ్లో వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. నేను అఫీషియల్ లింక్ అండ్ ఈ PDF మీకు PDF సెండ్ చేస్తాను. మీరు అప్పుడు మీరు చూసి నేర్చుకోవచ్చు, ఈ PDF చదువుకోవచ్చు. ఇంకోటి ఇంపార్టెంట్ ఏమంటే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు దేన్నో సబ్స్క్రైబ్ చేస్తామంట, దీన్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకుని నాకు ఒక మోటివ్గా ఉంటుంది. జై హింద్ ఫ్రెండ్స్.